హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎర్ర బబ్బర్ల కూరనైతే చేస్తున్నా. ఇగో బబ్బర్లు ఉడకబెట్టుకున్న, పక్కన పెట్టేసుకున్నా. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, అల్లం ఇవైతే రెడీ చేసుకున్నా. గిన్నె స్టవ్ పైన పెట్టేసుకున్నా. చూడండి, గిన్నె వేడెక్కడంతో ఇక ఆయిల్ అయితే పోసుకుంటున్నా. వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ పోసేసుకున్నా అండి. ఆయిల్ వేడెక్కేదాకనైతే ఉంచుకోవాలి. చిటికెడు ఆవాలైతే వేసుకోవాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్రనైతే వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకున్న. ఆయిల్ వేడెక్కింది కదా, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డనైతే వేసేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసిన. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపితే ఉల్లిగడ్డనైతే వేగుతుంది. ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే నూనెలోనైతే వేయించుకోవాలి. ఒకసారి అయితే కలుపుకుంటున్నా, గిన్నెకి అంటుకోకుండా ఉండడానికి కోసం. టమాటోనైతే 2 టమాటాలు కట్ చేసుకున్నా కదా, ఆ టమాటోనైతే వేసేసుకున్నా. చూడండి, టమాటో ఉడుకుతుంది. బబ్బర్లు అయితే వేసుకున్నా. ఉడకబెట్టిన ఎర్ర బబ్బర్లు అయితే వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుంటున్నా. ఒకసారి అయితే మంచిగా కలుపుకుంటున్నా. క్యాప్ అయితే పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఉడకాలి. ఇంకా ఉడికింది. చూడండి ఎలా అయిపోయిందో. ఎలా అయిపోయిందో చూడండి. కొంచెం మంచిగా టమాటాతోనైతే కలిసిపోవాలి, ఉడకాలి అది. కారం అయితే వేసుకుంటున్నా. 2 స్పూన్స్ కారం వేసిన. 2 స్పూన్స్ అయితే వేసుకున్నా కారం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి.
ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి కారం ఉడికేంత వరకు. కారం కొంచెం బబ్బర్లలో ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా అయిపోయింది. జస్ట్ వాటర్ అయితే పోసుకుంటున్నా కొన్ని. ఒకసారి వాటర్ పోసిన తర్వాత కలుపుకుంటున్నా. చూడండి ఎలా అయిపోయిందో కలిపిన తర్వాత. ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నా. ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది కదా, దగ్గరకు వస్తుంది కదా కూర, అందుకని ఇంకా కొన్ని అయితే పోసుకున్న వాటరు. క్యాప్ పెట్టేసుకున్నా. ఒక 2 మినిట్స్ ఉడకాలి వాటర్లో. ఇక ఉడికి కర్రీ అయితే ఇలా అయిపోయింది చూడండి. మసాలాను అయితే జల్లుకున్నా. కూర ఉడికి దగ్గరికి వచ్చింది. మసాలాను అయితే జల్లుకున్నా. బబ్బర్ల కూర రెడీ. ఎర్ర బబ్బర్ల కూర రెడీ అయిపోయింది చూడండి.